హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా పిల్లలకు లంచ్ బాక్స్ కిచిడి చేస్తున్నాను. పెసరపప్పు కిచిడి. చేసే ముందు 1 గంట ముందు బియ్యం పప్పు నానబెట్టుకోవాలి. 1 గిలాసు బియ్యం తీసుకుంటే 1/2 గ్లాసు పప్పు తీసుకోవాలి. గంట తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 చెంచాడు నెయ్యి వేసుకొని 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 మంచిగా గోల్డ్ కలర్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత క్యారెట్, ఆలుగడ్డ చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఒక 2-3 టమాటాలు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అంటే సరిపడా వేసుకోవాలి. కిచిడి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సాల్ట్ వేసినాం కదా, సాల్ట్ అంతా క్యారెట్ ఆలుగడ్డలు పడుతుంది అన్నమాట. తర్వాత 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బియ్యం కడిగి పెట్టిన బియ్యం నీళ్ళు వంపేసి బియ్యం పప్పు వేయాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా చేస్తే మెత్తబడదు అన్నమాట. కిచిడి పొడి పొడిగా ఉంటుంది. మంచిగా పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తుంది బిర్యానీ టైప్గా. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. గిలాస్ అన్నారు కదా పప్పు, బియ్యం గిలాస్ అన్నారు అయితే 3 గిలాసుల వాటర్ వేయాలి. వాటర్ పోసిన తర్వాత కలుపుకొని ఉడికించుకోవాలి. మన అన్నం ఉడికించుకున్నట్టుగా ఉడికించుకొని మధ్యలో 2 సార్లు తీసుకుంటూ ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టుకొని దమ్ముకు పెట్టుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ గుంజినాయి. చూడండి, ఇలా కొన్ని వాటర్ అడుగు ఉన్నప్పుడు మూత పెట్టుకొని మూత మీద కొంచెం బరువు పెట్టుకోవాలి. దమ్ముకు పెట్టుకోవాలి. దమ్ముకైన తర్వాత చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా మంచిగా బిర్యానీ టైప్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి.